టీమిండియా ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్ టెస్టులో రెండో రోజు ఆట ఆరంభమైంది. 5 వికెట్లకి 326 ఓవర్నెట్ స్కోర్ తో భారత జట్టు రెండో రోజు ఆట మొదలుపెట్టింది. అశ్విన్, జూరల్ క్రీజులో నిలకడగా ఆడుతున్నారు. ఈ ఇద్దరు 50కి పైగానే పార్ట్నర్షిప్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. రెండో రోజు ఆదిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఆల్రౌండర్ అశ్విన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆచుతూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ భారత్ ను భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి టీమిండియా 388 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్ 71 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 31 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. ఇకపోతే సెంచరీ వీరుడు రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా 7వ వికెట్ ను కోల్పోయింది. జో రూట్ బౌలింగ్ లో 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతానికి టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మరో సెషన్ పాటు టీమిండియా బ్యాటింగ్ ను కొనసాగిస్తే గనుక ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా భారీ స్కోరు దిశగా ఆలోచన చేస్తుంది. అప్పుడు వికెట్లు పడే అవకాశం కూడా లేకపోలేదు.